ఫుల్లీ ఆటోమేటిక్ ఆక్వాగార్డ్ వాటర్ సాఫ్ట్నర్ అండి ఇది. ఈ బ్లాక్ కలర్ ఎఫ్ఆర్పి వెజల్లో మనం అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ రెజిన్ ఫిల్ చేస్తాము. అండ్ దానికంటే ముందుగా జిఎల్ఎక్స్ మీడియా అని ఫిజికల్ కంటామినేషన్ కోసం జిఎల్ఎక్స్ మీడియా ఒకటి ఫిల్ చేస్తాము. ఇది ఫుల్లీ ఆటోమేటిక్గా ఉంటుంది. మెయిన్గా హాట్ వాటర్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, ప్లస్ ట్యాప్స్ పాడైపోతూ ఉంటాయి, పైప్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ చిన్నపిల్లలు తీసుకుంటే కనుక స్కిన్ రఫ్నెస్గా తయారవుతూ ఉంటుంది, ఇచ్చిగా ఉంటుంది, చాలా అంటే దురదలు వస్తూ ఉండడం, చిన్నపిల్లలకి స్కిన్ ర్యాషెస్ వస్తుండడం, ఇటువంటివన్నీ ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ కావడానికి, హార్డ్ వాటర్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ కావడానికి ఈ సాఫ్ట్నర్స్ యూజ్ అవుతుంటాయి. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఉండడం ఒకటి. అండ్ ఈ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ యూజ్ చేస్తామండి. ఈ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ అనేది డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. దీంట్లో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి రెజిన్లో కూడా. ఇది మనం యూజ్ చేసేది అయితే అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. ఈ రెజిన్ పోసే ప్రాసెస్ కూడా మీరు చూడొచ్చు. సింపుల్గా దాంట్లో ఏంటంటే ఆ ఎఫ్ఆర్పి వెజల్లో మనం ఫస్ట్ జిఎల్ఎక్స్ మీడియా, దాని తర్వాత రెజిన్ ఫిల్ చేసి కంప్లీట్గా ఇన్స్టాల్ చేస్తారు. అండ్ ఒకటి జంబో ఫిల్టర్ కూడా వస్తుంది దీంతో పాటు. మనకి ఏదైతే హాట్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ కావడానికి కాస్త మనకి రెగ్యులర్ మెయింటెనెన్స్ అంటే సాల్ట్ ఒకటి మెయింటెనెన్స్ రెగ్యులర్గా ఉంటుంది. అండ్ 1 year వారంటీ కూడా ఉంటుందండి. ఈ సాల్ట్ అనేది వచ్చేసి నాప్థలిన్ బాల్స్ లాగా ఉంటుంది అనమాట. కలర్ ఉండలు అంటారు కదా, ఆ సైజులో సాల్ట్ ఉంటుంది. ఆ సాల్ట్ యూజ్ చేయడం వల్ల రెజిన్ లైఫ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంటుంది అనమాట. అండ్ దీని ఇన్స్టలేషన్ విధానం, రెజిన్ ఫిల్ చేసిన తర్వాత దీనికి మనకి ఫుల్లీ ఆటోమేటిక్ సంబంధించిన మల్టీపోర్ట్ వాల్వ్ అనేది ఒకటి ఫిక్స్ చేస్తారు. దాంట్లోనే టైం సెట్టింగ్ అది ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడు క్లీన్ అవ్వాలి బేస్డ్ ఆన్ మన యొక్క వాటర్ హార్డ్నెస్ని బట్టి మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయి. హార్డ్నెస్ ఒకటి, డైలీ కన్జంప్షన్ మనం ఎన్ని లీటర్స్ యూజ్ చేస్తాం, దీన్ని మల్టీపోర్ట్ వాల్వ్ అంటారు. ఇది 18 watts పవర్ కన్జంప్షన్ తీసుకుంటూ ఉంటుంది. వన్స్ మనం ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నామంటే లో మెయింటెనెన్స్ అంటే సాల్ట్ ఒకటి మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ దీని తర్వాత మనకి జంబో ఫిల్టర్ కూడా, ఇది జంబో ఫిల్టర్ అంటారు. ఈ జంబో ఫిల్టర్ మనం ఒక వాటర్లో ఉండే ఫిజికల్ కంటామినేషన్ కోసం యూజ్ చేస్తాం, ఇది ఒకటి. అండ్ దాంట్లో ఎఫ్ఆర్పి వెజల్లో ఫస్ట్ మనం ఫిల్ చేసిన జిఎల్ఎక్స్ మీడియా, ఈ రెండు కూడా. ఇది ప్రాపర్ కంప్లీట్ ఇన్స్టలేషన్ ప్రాసెస్. ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీకు ఒకవేళ ఇంకేమైనా డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కాల్ చేయొచ్చండి. మెయిన్గా స్కిన్ ప్రాబ్లమ్స్ అవి సాల్వ్ అవ్వడానికి, హెయిర్ లాస్ కంట్రోల్ కావడానికి, హార్డ్ వాటర్కి సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఈ సాఫ్ట్వేర్ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట.